13 ఏప్రిల్ 2024కి ఇప్పటికీ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అయి 105 years అవుతుంది. వందలాది మంది క్రూరమైన హత్య అయిన జలియన్ వాలాబాగ్ మసెకర్ అమృత్సర్లో అయింది 13 ఏప్రిల్ 1919 రోజు. ఇక్కడ ఎందరో జనాలు ఒక రీజన్ కోసం గ్యాదర్ అయ్యారు. రాలెట్ యాక్ట్ని వ్యతిరేకిస్తూ అందరూ సామరస్యంగా శాంతంగా మాట్లాడదామని చెప్పి గ్యాదర్ అయ్యారు. కానీ జనరల్ డయర్ అనే ఒక క్రూరమైన మృగము అక్కడున్న వందలాది మందిని నిర్దాక్షిణ్యంగా చంపించేశాడు. ఫ్రెండ్స్, ముందుకెళ్లే ముందు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు మాతో కనెక్టెడ్గా ఉంటారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు వందల బుల్లెట్స్ వాళ్ళ వైపు దూసుకొస్తున్నప్పుడు భయపడిపోయి జనాలు అక్కడ ఒక బావి ఉండే, ఆ బావిలో దుంకడం మొదలుపెట్టారు. దుంకేటప్పుడు ఒక మనిషి ఇంకో మనిషి మీద పడడం వల్ల కొందరికి ఊపిరి ఆడక, కొందరికి బుల్లెట్స్ తగిలి, కొందరికి వాటర్లో మునిగిపోయి రక్తాలు కారిపోయి అక్కడే చనిపోయారు. ఇప్పటికీ కూడా ఆ బావిని చూస్తే రక్తపు మరకలు కనిపిస్తాయి అని అంటారు. రాలెట్ యాక్ట్ 1919 ఏంటి అసలు? రాలెట్ యాక్ట్ 1919ని గాంధీజీ చాలా ప్రొటెస్ట్ చేశారు సత్యాగ్రహ మూమెంట్ నుంచి. అండ్ తను అప్పుడు చేసిన అమృత్సర్లో ఉన్న సత్యాగ్రహ ఇప్పటి వరకు గాంధీజీ మోస్ట్ సక్సెస్ఫుల్ సత్యాగ్రహ అంటారు. రాలెట్ యాక్ట్ యాక్చువల్లీ ఏం పవర్ ఇస్తుందంటే గవర్నమెంట్కి, ఎవరైతే పొలిటికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారో, గవర్నమెంట్కి వ్యతిరేకమైన యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళని కోర్టులో వితౌట్ ట్రయల్ 2 ఏళ్ల వరకు ఉంచవచ్చు. అంటే వాళ్ళు గిల్టీ ప్రూవ్ కాకపోయినా వాళ్ళని 2 years ఇంప్రిజన్ చేసి వాళ్ళకి కఠిన కారాగార శిక్ష ఇవ్వచ్చు అని చెప్పేసి రాలెట్ యాక్ట్ చెప్తుంది. జలియన్ వాలాబాగ్ ఇప్పుడు ఒక నేషనల్ మాన్యుమెంట్. అండ్ మహాత్మా గాంధీ నాన్ వైలెంట్ సివిల్ డిసొబీడియంట్ మూమెంట్ April 6, 1919కి లాంచ్ చేశారు. తను ఒక హర్తాల్ మీద వెళ్ళాడు. అండ్ 9th April 1919కి 2 నేషనలిస్ట్ లీడర్స్ సైఫుద్దీన్ కిచ్లూ అండ్ డాక్టర్ సత్యపాల్ బ్రిటిషర్స్ అరెస్ట్ చేశారు. ఏ ప్రొవొకేషన్ లేకుండా, వాళ్ళు ఏం చేయకుండానే బ్రిటిషర్స్ వీళ్ళిద్దరిని హిందూ ముస్లిమ్స్ ఎక్కడ కలిసిపోతారు అనే భయంతో అరెస్ట్ చేశారు. దీనివల్ల ఎందరో ఇండియన్ ప్రొటెస్టర్స్ 1000 సంఖ్యలో 10th April రోజు బయటికి వచ్చారు. అండ్ వాళ్ళు దీనికి విరుద్ధంగా ప్రొటెస్ట్ మొదలుపెట్టారు. ఈ ప్రొటెస్ట్ని స్టాప్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ భయపడిపోయి ఈ పవర్ అంతా బ్రిగేడియర్ జనరల్ డయర్ చేతిలో పెట్టింది. ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయమని తనకి ఆర్డర్స్ వచ్చాయి. అండ్ జనరల్ డయర్ వికృతంగా ఆలోచించి ఈ సిచ్యువేషన్కి చాలా ఘోరమైన సొల్యూషన్ కనిపెట్టాడు. పంజాబ్లో 13th April బైసాఖీ రోజు వేలాది మంది చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి గ్యాదర్ అయ్యారు జలియన్ వాలా బాగ్లో. ఎందరో రకాల మనుషులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్, అన్ని రకాల జాతుల నుంచి, మతాల నుంచి ఇక్కడ గ్యాదర్ అయ్యారు. వీళ్ళందరూ రాలెట్ యాక్ట్ని అపోజ్ చేస్తున్నారు. అప్పుడు గోర్ఖా బ్రిటిష్ ఆర్మీ అక్కడున్న జనాలందరితో చుట్టుముట్టి వాళ్ళని బయటికి కదలనీయకుండా ఎగ్జిట్ పాయింట్ని బ్లాక్ చేసేశారు. అప్పుడు జనరల్ డయర్ ఆర్డర్ మీదకి ఓపెన్ షూటింగ్ అయింది జనాల మీద. అండ్ వందలాది మంది బుల్లెట్స్తో చనిపోయారు. అక్కడున్న ప్రతి ఒక్క మనిషి చచ్చిపోయి భూమి మీద పడేంత వరకు ఆ బుల్లెట్స్ షూట్ అవుతూనే ఉన్నాయి. అండ్ అక్కడున్న గోడల మీద బుల్లెట్ షూట్ అయిన మరకల దగ్గర నుంచి ఆ బావిలో రక్తం అన్నీ ఇప్పటికీ కూడా మనం విజువల్గా చూడొచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ గ్యాదర్ అయిన పబ్లిక్ అసలు ఒక్కరు కూడా ఒక గన్, ఒక కత్తి ఏమి తీసుకురాలేదు. దే ఆల్ వేర్ అన్ఆర్మ్డ్. అండ్ అక్కడ 1000 people వరకు ఉన్నారు. దాంట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఇప్పటికీ కూడా ఎక్కడైనా మాస్ గ్యాదరింగ్ అయ్యి ఆ మాస్ గ్యాదరింగ్లో ఏదన్నా చెడు జరగబోతుంది అనగానే మన దృష్టిలోకి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ అసలు బ్రిటిష్ సామ్రాజ్యం మీద చెరగని మరచలాగా మిగిలిపోయింది. యూకే ప్రైమ్ మినిస్టర్ 5 ఏళ్ల క్రితం జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ గురించి సారీ కూడా చెప్పారు. బట్ తన సారీ ఇంతమంది లైఫ్స్ని తీసుకున్న పాపాన్ని మాత్రం వాష్ చేయలేదు. జలియన్ వాలా బాగ్ తర్వాత ఏమైంది?
ఆ ట్రాజెడీ తర్వాత మహాత్మా గాంధీ మెయిన్గా దీన్ని అపోజ్ చేయడం మొదలుపెట్టారు. లార్జ్ స్కేల్లో నాన్ వాయిలెంట్ ప్రొటెస్ట్ మొదలుపెట్టారు. సత్యాగ్రహ క్యాంపెయిన్ చేశారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ నడిచింది 1920 నుంచి 1922 వరకు. ఫేమస్ బెంగాలీ పోయెట్ అండ్ నోబెల్ రిసీవర్ రవీంద్రనాథ్ ఠాగూర్ తనకిచ్చిన నైట్వుడ్ ఆ టైటిల్ రిటర్న్ ఇచ్చేశారు 1915లో. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎంతో మందిలో మార్పు వచ్చింది. ఈవెన్ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళందరూ కూడా ఈ ఇన్సిడెంట్ తర్వాతనే సీరియస్గా బ్రిటిష్ రూల్ని అపోజ్ చేద్దామని ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి బయటికి వచ్చారు. ఈ ఇన్సిడెంట్ ఓన్లీ ఇండియన్స్ని అఫెక్ట్ చేయలేదు. త్రూ అవుట్ ద వరల్డ్ ఈ న్యూస్ విన్న ప్రతి ఒక్కరూ భయపడిపోయారు. ఒక మనిషి ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించగలుగుతాడు, అనార్మ్డ్ పీపుల్ మీద అలా ఎలా షూట్ చేయగలుగుతారు అని మొత్తం వరల్డ్ నుంచి అపోజిషన్ రావడం మొదలైంది. అక్టోబర్ 14, 1919 రోజు ఎంక్వైరీ కమిటీ పెట్టారు. అండ్ ఈ ఎంక్వైరీ కమిటీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అసలు జలియన్ వాలా బాగ్ మసాకర్ ఎందుకు అయింది, అలా ఎందుకు గవర్నమెంట్ చేయాల్సి వచ్చింది అని ఎంక్వైరీ మొదలుపెట్టారు. అండ్ తర్వాత 1920లో జనరల్ డయర్ మీద యాక్షన్ తీసుకున్నారు. అండ్ తనని మిలిటరీ నుంచి రిజైన్ చేయమని చెప్పారు, హంటర్ కమిషన్. బాధపడే విషయం ఏంటంటే ఇంతమందిని క్రూరంగా మాస్ కిల్లింగ్ చేసిన జనరల్ డయర్ని తన కంట్రీ వెళ్ళిన తర్వాత పూలమాలలతో సత్కరించారు. మరి దేని గురించి సత్కరించారో ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఐ సే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. ప్రతి కంట్రీకి ఏదో ఒక మాస్ కిల్లింగ్ ఆర్ ఏదో ఒక వాయిలెన్స్ మర్చుంది. కానీ ఇండియా ఈజ్ అ పీస్ లవింగ్ కంట్రీ. ఇండియాలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడి ఫ్రీడమ్ ఫైటర్స్ ఓన్లీ వాళ్ళకి వాళ్ళ కంట్రీ కావాలని అడిగారు, కానీ ఏ పరదేశం మీద ఎప్పుడు కన్ను వేయలేదు. జై హింద్, జై భారత్.